హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల స్క్రూటినీ రిజెక్షన్ వరకు వచ్చింది ప్రక్రియ. అయితే ఒక అనూహ్యమైన పరిణామం ఏంటంటే హిందూపురంలో బాలయ్య బాబు గత 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి కూడా 3వసారి ఆయన నామినేషన్ వేశారు. అయితే ఆయన భార్య వసుంధర ఒక డమ్మీ నామినేషన్ వేయడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనికి తెర వెనుక కారణాలు ఏంటి అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ తతంగానికి కారణం ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. మొత్తానికి ఎక్కడ దొరుకుతాయో కానీ ఏదో సమయం చెప్తారు చూసా, తెలుగులో బట్టతల మీద ఎక్కుతారండి. మరి దొరుకుతాయా మొత్తానికి పడక పాపం బాలకృష్ణ మీద పడ్డారేది. జాగ్రత్త స్వామి, బాలకృష్ణ అనే సామాన్యమైన మనిషి కాదు, కొట్టేస్తారు సార్. ఆయన ఉన్నట్టుండి కొట్టినా కానీ కొడతాడు. అది ఎందుకంటే ఆయనకి పాపం చుట్ట కూడా బాగా తాగుతుంటాడు. ఆ మ్యాన్షన్లో దానికి ఫేవరెట్ డ్రింక్ పొరపాటున 2 పెగ్గులు ఎక్కువ ఈ చుట్ట గట్టిగా పిలిచి నీ మీద కనుక పెట్టాడంటే ఇబ్బంది పడాలి. ఓకే, కోర్స్ ఆయన ప్రచారంలో ఆయన ఉంటాడనుకో. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఈసారి నేను చూసింది ఏంటంటే కేవీఆర్ సార్, చాలామంది 2 సెట్లు 3 సెట్లు కూడాను నామినేషన్ పేపర్స్ వేశారు. అవును. ఇది ఎందుకు వేస్తారు అనేసి అంటే 4 సెట్ల వరకు వేసుకోవచ్చు. ఓకే, ఏదన్నా ఒక సెట్లో పొరపాటున ఏదన్నా ఉందనుకో, సిగ్నేచర్ టాలీ కాకపోవడం, నేమ్ తప్పు రాయడము, స్పెల్లింగ్ తప్పు ఉండడము, నీ ఆధార్ కార్డు నెంబర్ తప్పు రాయడము, పాన్ కార్డు నెంబర్ తప్పు రాయడము, టోటల్స్లో ఏదైనా తప్పు ఉండడము, టోటల్ అసెట్స్ లైబిలిటీస్లో తప్పు ఉండడము, ఒక దాంట్లో పడాల్సింది ఇంకో దాంట్లో పడడం, ఇట్లాంటి ఏదైనా కనుక ఉన్నాయనుకో రిజెక్ట్ అయిపోతుంది. ఓకే, దానికోసం అని చెప్పి ఏం చేస్తారంటే టు బి ఆన్ ది సేఫ్ సైడ్ 2 వేస్తారు. ఒకసారి వాళ్ళకే అనుమానం వస్తుంది. ఇప్పుడు మనము పాన్ కార్డు తీసుకున్నాం అనుకో, మనము పాన్ కార్డులో ఏంటంటే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఉంటుంది. అవును. ఆధార్ కార్డులోకి వచ్చేసరికి కూడా కానీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంటుంది. మన దృష్టిలో ఫస్ట్ నేమ్ అంటే ఏంటంటే ఎప్పుడు కూడాను మన ఫ్యామిలీ నేమ్. ఓకే, కానీ నార్త్ ఇండియాలో అది కాదుగా. ఇప్పుడు తమిళియన్స్ ఉన్నారనుకోండి, లేడీస్ ఉన్నారనుకో, మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ పేరు చివరిలో రాసుకుంటారు. అవును. వాటిలో ఏదైనా పొరపాటున తప్పులు కనుక జరిగితే ఇబ్బంది పడతామని ఉద్దేశంతో 2 సెట్లు ఫైల్ చేస్తారు. 4 సెట్ల వరకు ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బాలకృష్ణ ఫైల్ చేశాడు, బాలకృష్ణ మిస్సెస్ కూడా ఫైల్ చేసిందని కదా అంటున్నావు నువ్వు. ఎస్ సార్. మరి బాలకృష్ణ అంటే టీడీపీ తరఫున బీఫామ్ తీసుకొని ఫైల్ చేసి ఉంటాడు. అవును. మరి ఆమె ఎట్లా ఫైల్ చేసింది? ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏమైనా చేసిందేమో. ఓకే, రైట్, చేసి ఉండవచ్చు కూడా. టీడీపీ పార్టీ వాళ్ళైతే 2 క్యాండిడేట్స్కి అయితే బీఫామ్స్ ఇవ్వరు. ఓకే, అది ఇచ్చారంటే మనకు 2 ఇన్వాలిడ్ అయిపోతాయి. ఇప్పుడు బాలకృష్ణ విషయంలో కూడా ఫన్నీ థింగ్ ఏంటంటే సార్, లాస్ట్ టైం ఒకసారి కాల్ చేశాడు కదా ఆయన ఇంట్లో కాల్పులు, బెల్లంకొండ సురేష్కి సంబంధించిన విషయంలో. అవును. అప్పుడు అతను క్లియర్గా కాల్ చేశాడు, చనిపోయాడు తెలుస్తూ ఉంది. ఆ బట్టలు అవన్నీ కూడా తీసుకెళ్ళి ఆ బొటానికా గార్డెన్స్ దగ్గర చిరక పబ్లిక్ స్కూల్లో ఎక్కడో పెట్టారు. అవును. ఈ డాగ్ సెర్చ్ సంగతి సమాచారం అన్నీ చేశారు. క్లియర్ కట్ ఎవిడెన్స్ అది, చంపేశాడు అన్నమాట. సెక్యూరిటీ గార్డ్. అవును. మరి దాంట్లో నుంచి ఎట్లా బయటపడాలి? ఇప్పుడు ఏం చేశారంటే మానసిక స్థితి బాగలేనటువంటి వాళ్ళు కానీ, పర్మనెంట్గా బాగలేనటువంటి వాళ్ళు కానీ, అప్పుడప్పుడు బాగలేనటువంటి వాళ్ళు కానీ అలాంటి పనులు కనుక చేస్తే, కొట్టడం కానీ, ఉమ్మేయడం కానీ, పొడవడం కానీ ఇట్లాంటి ఏదైనా కనుక చేస్తే వాళ్ళకి శిక్ష ఉండదు. ఎందుకంటే అతను మానసికంగా సరిగా లేడు కాబట్టి. ఓకే. అప్పుడు బాలకృష్ణ గారి విషయంలో ఏం చేశారంటే ఆయన మానసిక స్థితి అప్పుడు సరిగా లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి జనాలు. ఓకే. ఆ కాల్చినప్పుడు ఆయన మానసిక స్థితి సరిగా లేదట. లేనప్పుడు చేశాడు కాబట్టి అని తప్పించేసుకున్నారు. ఆయన ఆగా మేఘాల మీద కర్నూలులో ఉండే ఒక ఆయన హైదరాబాద్కి తీసుకొచ్చి ఆయన ఇక్కడ మళ్ళీ అపాయింట్ చేయించి, కాకర్ల సుబ్బారావు నిమ్స్లో ఉన్నాడు. ఆయన నిమ్స్ డైరెక్టర్గా ఉన్నాడు. అప్పుడు నిమ్స్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన చేత సర్టిఫికేట్ ఇప్పించి ఆయనకి ఇది ఒక రకమైనటువంటి డిసీజ్, ఇది అది బ్రెయిన్కి, నర్వస్ సిస్టమ్కి సంబంధించింది, తలకాయకి సంబంధించింది. అది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంతసేపు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఓకే. చికిత్స మాత్రం కంటిన్యూ చేయాలి, ఎప్పుడైనా జరగవచ్చు. ఆయన కాల్చిన సందర్భంలో ఆయనకు అది ఉండిందండి, అది అందుకని చెప్పి కాల్చాడు. నార్మల్గా అయితే మనిషి బాగానే ఉన్నాడని సర్టిఫై చేశారు. ఓకే, అయిపోయింది. మరి ఇప్పుడు ఆయన నామినేషన్ ఫైల్ చేసినప్పుడు బాగానే ఉంటాడు. రేపు నామినేషన్ ఫైల్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఎవరన్నా సెల్ఫీ దిగుదామని చెప్పి ఆయనకు ఎదురుగా పోతే మళ్ళీ ఆ రోగం వచ్చి ఏమైనా హిందూపురం ప్రచారంలో భాగంగా మనకు తెలియదు.
పొరపాటున ఏంటంటే లైసెన్స్డ్ గన్ ఉంటుంది కాబట్టి గన్ పెట్టుకొని ఎవరైనా కాల్చినా కాల్చొచ్చు. ఎట్లా నమ్ముతావు నువ్వు? ఆ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ ఇవ్వాలి. నిమ్స్ హాస్పిటల్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ సర్టిఫికేట్ అనేది పక్కా. రెండు ఉన్నాయంట కదా? రెండు ఉన్నాయబ్బా. అప్పుడు ఆ సర్టిఫికేట్ ఇచ్చి ఎగ్జామిషన్ పట్టుకున్నారు. మరి తర్వాత 2 సార్లు కూడా మళ్ళీ ఎలక్ట్ అయ్యాడు ఆయన. అది ఎట్లా ఇచ్చారు సార్ అసలు? అదే ఇప్పుడు ఏంటంటే ఆ క్షణంలో ఆ మూమెంట్లో ఆ రకమైనటువంటి మెంటల్ స్థితి ఉంది కాబట్టి చేశాడు కాబట్టి ఎగ్జామిషన్ అన్నారు. మరి తర్వాత ఏమని ఇవ్వాలి? ఇప్పుడు ఈయన చక్కగానే ఉన్నాడు అని ఇవ్వాలి. నామినేషన్ ఫైల్ చేసిన రోజున కూడాను గతంలో జరిగిన అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఈయన మానసిక స్థితి ఇప్పుడు సరిగా ఉంది అని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వాలా లేదా? మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ గా. బాగలేనప్పుడు బాగలేదని చెప్పి ఇచ్చావు, మరి బాగున్నప్పుడు బాగున్నది ఇవ్వాలిగా. ఇస్తేనే మామూలుగా నీకు నాకు అయితే అవసరం లేదు, కానీ ఆయనకు అవసరం కదా. హైదరాబాద్ మెంటల్ హాస్పిటల్లో తీసుకున్నాడేమో మరి. ఆయన మానసిక స్థితి అంతా చక్కగానే ఉందండి, బీపీ ఇది సంగతి సమాచారం అన్నీ ఉన్నాయని తీసుకున్నాడేమో మనకు తెలియదు. యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసినప్పుడు రిటర్నింగ్ ఆఫీసరు వీటిని దృష్టిలో పెట్టుకొని అది అడిగాడా లేదా అన్న సంగతి మనకు తెలియదు. ఓకే, ఆ డాక్యుమెంట్ మొత్తం చూస్తే కానీ తెలియదు మనకి. సరే, ఆయనకున్న ప్రాపర్టీస్ ఏం డిస్క్లోజ్ చేశాడు అది ఎఫిడవిట్ ఇస్తారు, ఫామ్ నెంబర్ 26లో ఎఫిడవిట్ ఇస్తారు, ఫైల్ చేస్తారు, బాగానే ఉంది. ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా వచ్చేసిన డౌట్ ఏంటంటే ఆయన మానసిక స్థితి సరిగానే ఉందా, ఉంది అని నిర్ధారించవలసినది ఎవరు? ఓకే, గతంలో జరిగిన అనుభవాల మూలకంగా మెంటల్ హాస్పిటల్లో డాక్టర్ సివిల్ సర్జనే చేయాలి, ప్రైవేట్ డాక్టర్లు ఎవరు పనికిరారు. నేను కిమ్స్ దగ్గర రమేష్ హాస్పిటల్ దగ్గర తెచ్చుకుంటానంటే పనికిరాదు. ఓకే, అది రిమ్స్లో కానీ నిమ్స్లో కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇందులో స్పెషలైజ్డ్ హాస్పిటల్ ఎర్రగడ్డే ఉంది కాబట్టి ఎర్రగడ్డ హాస్పిటల్లోనే తెచ్చుకోవాలి. అది ఉందా లేదా అన్న సంగతి మనకు తెలియదు. అది లేకుండా కనుక రిటర్నింగ్ ఆఫీసరు ఆయన కనుక పెట్టినటువంటి ఈ ఫామ్ని కనుక యాక్సెప్ట్ చేశాడు అంటే తప్పే. ఓకే, ఆయన ఉద్యోగం కూడా ఊడుతుందేమో డెఫినెట్గా రిటర్నింగ్ ఆఫీసర్. ఓకే, కానీ ఆయన రిటర్న్ అయితే యాక్సెప్ట్ అయితే చేశారు. 2 సెట్లు కదా ఫైల్ చేశారు, 2 సెట్లు కూడా యాక్సెప్ట్ చేశారుగా. యాక్సెప్ట్ చేశారు అంటే అర్థం ఏమిటి అనేసి అంటే ఆ సర్టిఫికేట్ తీసుకొని ఉంటాడు లేదు అని. తీసుకున్నాడో లేదో వెరిఫై చేయండి. పబ్లిక్ డాక్యుమెంట్ కదా అది. రిటర్న్ కూడా ఫైల్ చేశాడు, యాక్సెప్ట్ చేసినప్పుడు ఒక కాపీ అడిగి తీసుకోవచ్చు. మరి వైసీపీ వాడు చేశారా లేదా నాకైతే తెలియదు. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు, విన్నంత వరకు లీగల్గా అయినా సరే మోరల్గా అయినా సరే బాలకృష్ణ మానసిక పరిస్థితి అనేటువంటిది చక్కగానే ఉంది, ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని సర్టిఫికేట్ ఉండి తీరాలి. ఓకే, లేకపోతే ఎన్నికలుగా అర్హుడు కాదు. అంతకుముందు ఇచ్చావు కదా నువ్వు, ఆయనకు ముట్లో బాగలేదని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారు కదా. బాగానే ఉన్నాడు అని సర్టిఫికేట్ ఇవ్వనంత కాలము బాగలేడన్న సర్టిఫికేట్ వ్యాలిడ్. అంతే కదా, సింపుల్ లాజిక్కే కదా. ఓకే, మరి ఆయన సర్టిఫికేట్ పెట్టాడో లేదో తెలియదు. ఇది వైసీపీ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఇలాంటి ప్రాబ్లం ఏదన్నా వస్తుంది అని ముందే యాంటిసిపేట్ చేసినట్టున్నారు, అనుకున్నట్టున్నారు. లేదంటే ఆ సర్టిఫికేట్ లేదేమో మరి మనకు తెలియదు. సరే, ఆగమేఘాల మీద సర్టిఫికేట్ తెచ్చుకోవడం ఏదో చేస్తుంటారు, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఎందుకైనా మంచిది అని చెప్పి ఆయన భార్య చేతకు నామినేషన్ ఇచ్చారు. ఓకే, కానీ ఆయన భార్య నామినేషన్ వేసిన 2 సెట్లు వేశారు, 2 సెట్లు రిజెక్ట్ అయినట్టున్నాయి. అవును, ఇక్కడ కూడా మళ్ళీ ఒక లింక్ ఉంటుంది. ఆయన అంతకుముందే ఒక సెట్ వేసి ఉంటాడు, 18వ తారీఖు 19వ తారీఖు ఒకటి వేసి ఉంటాడు, మొన్న 23, 24 తిథులు నక్షత్రాలు చూసుకొని 2 వేసి ఉంటాడు. ఈ 2 యాక్సెప్ట్ చేశారు కాబట్టి అవి రిజెక్ట్ చేస్తారు. ఓకే, అవి కూడాను యాక్సెప్ట్ చేయడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను రిజెక్ట్ చేసి ఉండొచ్చు. ఓకే, లేదంటే టెక్నికల్ కారణాల మూలంగా రిజెక్ట్ చేసి ఉండొచ్చు. సొంతగా టాలీ కాలేదనో, బ్యాంక్ స్టేట్మెంట్ ఎంక్లోజ్ చేయలేదనో, బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ సరిపోలేదనో, బ్యాంకు దగ్గర నుంచి బ్యాలెన్స్ సర్టిఫికేట్ తీసుకోలేదనో. నా దగ్గర 25 లక్షలు గోల్డ్ ఉందండి అని ఆవిడ డిక్లేర్ చేసింది అనుకోండి, 25 లక్షల గోల్డ్ అనేటువంటిది వాల్యూ ఎట్లా తెలుస్తుంది మనకి తెలియదు కదా. ఆ వాల్యూ ఎవరి దగ్గర వాల్యూ చేయించాలి, ఆ సర్టిఫికేట్ ఎంక్లోజ్ చేయాలి. అప్లికేషన్ పెట్టాలంత సామాన్యం కాదు బాస్ ఇది. దీంట్లో చాలా ఉంటాయి ఇట్లాంటివన్నీ. నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ అనేది 10 లక్షలు ఉంది అంటే నువ్వు బ్యాంక్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ రోజు నా దగ్గర 10 లక్షలు ఉన్నాయని చెప్పి తీసుకోవాలి. ఓకే, గోల్డ్ అంటే దానికి సర్టిఫికేట్ తీసుకోవాలి. బిల్డింగ్ ఉందంటే బిల్డింగ్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ సర్టిఫికేట్లు అన్నీ ఉంటేనే అప్పుడు అది నామినేషన్ అనేటువంటిది పర్ఫెక్ట్ సెట్ అనమాట అది. ఓకే, మరి ఇప్పుడు బాలకృష్ణ విషయంలో ఈయన ఆరోగ్యంగానే ఉన్నాడో అన్న సర్టిఫికేట్ ఉందో లేదో తెలియదు. అక్కడ రిటర్నింగ్ ఆఫీసరు నీకు ఇంతకుముందు బాగా లేదు, నీకు అప్పుడప్పుడు పిచ్చి వస్తుంటుంది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంతసేపు ఉంటుందో తెలియదు, ఏ టైంలో వస్తుందో తెలియదు, ఎన్ని రోజులు వస్తుందో తెలియదు అని కదా సర్టిఫికేట్ ఇచ్చావు.
అవును. అన్ఫార్చునేట్లీ ఆ టైంలో వచ్చి చేశాడని కదా నువ్వు సర్టిఫికేట్ ఇచ్చావు, ఇప్పుడు బాగానే ఉందని సర్టిఫికేట్ పట్టురా, ఓకే, అప్పుడు నీకు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా పట్టురా అంటారు. ఈ 2 సర్టిఫికేట్లు ఉండాలా. ఓకే, ఈ 2 సర్టిఫికేట్లు ఉంటేనే ఆయన వ్యాలిడ్. కానీ అధికారం ఎవరికి ఉంటుంది? రిటర్నింగ్ ఆఫీసర్కి ఉంటుంది. అవును. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ చూసాడా లేదా అన్నది మనకు తెలియదు. మనం వెబ్సైట్లో చూస్తే మటుకు యాక్సెప్ట్ చేసినట్టుగా ఉంది. అందుకని నార్మల్ ఎగ్జామ్షన్ ఏంటంటే ఆయన సర్టిఫికేట్ పెట్టుంటాడని అనుకోవాలి. ఓకే. కానీ ఇలాంటి వాళ్ళతోటి ఎప్పుడైనా డేంజర్గా, అవును, ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. రేపు నామినేషన్ ఫైల్ చేసావు, ఎలక్షన్ ప్రచారానికి వెళ్తున్నావు, ప్రచారానికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి పుట్టుకిని వచ్చి పిస్టల్ తీసుకొని కాల్ చేసావు అనుకోడు పబ్లిక్లో, ఏమవుతుంది? ఓకే, ఇబ్బందే కదా. ఓటు వేయడానికి వెళ్ళావు నువ్వు, ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు కూడాను చేతికి ఇంకి పెట్టాలి. ఏమనుకుంటున్నాను నేను బాలకృష్ణని, ఏంది నువ్వు నా గోల్డ్ పాడు చేస్తావా అని కొట్టాడు అనుకో, పరిస్థితి ఏంటి? ఓకే, ఆయనకి ఆ రోగం అనేటువంటిది ఉంది, ఎప్పుడు వస్తుందో తెలియదు కదా కేవీఆర్ మనకి. ఆమె గోరు మీద నేను మొత్తం పెడతారండి అని సాచిపెట్టి కొట్టాడు అనుకో, ఇబ్బందే కదా. మళ్ళీ ఎప్పుడు ఏమంటారు, ఆయనకు ఆ టైంలో గోరు మీద పెట్టేటువంటి టైంలో ఆయనకు అది వచ్చిందండి అంటారు. ఇట్లా నువ్వు బతికినంతకాలం ఏడ చెప్తావు నువ్వు? అసలు ఇట్లాంటి వాళ్ళకి అసలు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం ఏంది, ఆయన ఎమ్మెల్యే కావడం ఏంది? రేపు అసెంబ్లీలోకి పోతే కూడా అలాగే చేస్తాడేమో, పేపర్ వెయిట్ తీసుకొని ఏమన్నా ఇసిరేస్తాడేమో. ఇసిరేసినప్పుడు ఏందా బాలకృష్ణ ఈ పని చేసామంటే మళ్ళీ డాక్టర్ గారి సర్టిఫికేట్ ఆయనకు ఆ టైంలో అట్ట వచ్చిందండి అని ఏడ చస్తావు ఇవన్నీ జీవితాంతం. రైట్ సార్, ఇప్పుడు బాగుందని ఒకవేళ సర్టిఫికేట్ పెట్టిండ్రు అనుకుందాం, మరి పాత కేసు ఏమైనా తిరగదోడే అవకాశం ఉంటుందా? ఏముంది, ఆ టైంలో లేదని కదా ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ బాగుందని ఇమ్మీడియట్గా తర్వాత ఇచ్చారో లేదో మనకు తెలియదు, ఇప్పుడు ఇచ్చారో లేదో కూడా మనకు తెలియదు. అజంప్షన్ ఏంటంటే ఇచ్చుంటారు అని. కానీ ఆ సర్టిఫికేట్లో ఏమి ఇచ్చారు అంతకుముందు? ఇది ఒక పెక్యులర్ పరిస్థితిలో ఉండేటువంటి నరాలకి మెదడుకి సంబంధించినటువంటిది. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు, ఎంతసేపు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు అని కదా ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు నామినేషన్ అప్పుడు బాగానే ఉండొచ్చు, నామినేషన్ బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా కనుక అడిగితే వాడు కొడతాడేమో మనకు తెలియదుగా, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ సర్టిఫికేట్ అడ్డం పెట్టుకొని ఏమైనా చేయొచ్చా? ఫ్యాన్స్ కొట్టొచ్చు, ముద్దైనా పెట్టాలి, కడపైనా చేయాలి, మరి అంతే డైలాగ్స్ అన్ని చెప్తా ఉంటాయి. ఆయన చెప్పాడు కదా, అది ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి. మాట్లాడొచ్చా? ఇట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యే లేదు స్వామి, నాకు అర్థం కాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయన్న ఉద్దేశంతో ఆయన మిస్సెస్ చేత చేయించుంటారు, అంతేగాని లేకపోతే ఏమైనా చేయాల్సిన పని లేదు. 29కి మళ్ళీ ఏమన్నా వండర్స్ ఏమైనా క్రియేట్ అయ్యే అవకాశం ఉందంటారా? అయినా అవుతాయి, స్క్రూటిన్ అయిపోతుంది కదా ఆ రోజుకి. ఏముంది, ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ చేతిలో ఉన్న డెసిషన్ కదా అది. లాస్ట్ టైం నువ్వు ఆ విధంగా సర్టిఫికేట్ ఇచ్చావు, ఇప్పుడు ఈ విధంగా బాగానే ఉన్నానని చెప్పి నువ్వు సర్టిఫికేట్ ఇచ్చావు, రేపు బయటికి పోయిన తర్వాత చేయమన్న నమ్మకం ఏంటి? దీనికి క్యూర్ అనేటువంటిది పర్మనెంట్ గా ఉందా లేదా? దీనికి పర్మనెంట్ క్యూర్ లేదు అని చెప్పి నువ్వు డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ పట్టరా. ఇది ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి పోయినసారి ఇచ్చారు కదా, అదే సర్టిఫికేట్ పట్టరా. ఇప్పుడు లేదు అని చెప్పి సర్టిఫికేట్ కాదు నువ్వు, ఇది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, ఏమి జరుగుతుందో నాకు తెలియదు అని సర్టిఫికేట్ పట్టరా అని అడిగాడు అనుకో, అయిపోయాడు. డాక్టర్ మటుకు ఎందుకు ఇస్తారా, ఉత్తప్పుడు నేను అడ్డగోలుకి ఇస్తారా? మెంటల్ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళైనా ఎందుకు ఇస్తారు, ఎవరు కదా. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ మర్డర్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆ సంగతి చెప్పారు, ఇప్పుడు అదే వీళ్ళకి పేక చుట్టుకుంది. కత్తిలా వేలాడు. నిజంగా మనిషికి ఉందా అంటే లేదు. ఎప్పుడన్నా ఒకసారి విసుగ్గా ఉన్నప్పుడు కొట్టిన మాట వాస్తవం. ఇప్పుడు ఆయన సెలబ్రిటీ, బయటకు వచ్చినప్పుడు ఏంటంటే జనాలందరూ సెల్ఫీలు అని అయ్యని ఇయని చేతులు పట్టుకోవడానికి చేస్తారు, ఎవరికైనా కోపం వస్తుంది. మనలాంటి వాళ్ళు అయితేనే కొంచెం దూరంగా ఉన్నాయి బాబు, మరి రేటు చేయగానే అంటారు. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటే దగ్గరికి రారు, శుభ్రంగా పోలీసు వాళ్ళందరూ ఉంటారు. ఈయనట్ట కాదు కదా, దాంతో కొంచెం షార్ట్ టెంపర్ పర్సనాలిటీ, ఇది జనాలందరికీ తెలిసిందే. పాపం అతను మటుకు ఏడ తట్టుకుంటాడు, అందుకని ఏదైనా దెబ్బేసి ఉండొచ్చు. ఆ దెబ్బేయడం అనేటువంటిది ఎప్పుడు ఆయనకి మెంటల్గా తిరిగిపోయి దెబ్బేస్తాడో తెలియదని కదా డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చింది. అది టెంపరీగా ఉండే రోగమా, పర్మనెంట్గా ఉండే రోగమా, అది ఆ సంగతి క్లారిటీగా చెప్పాలి. అంటే సర్టిఫికేట్ ఎట్టేయాలంటే దిస్ ఈస్ టు సర్టిఫై దట్ మిస్టర్ బాలకృష్ణ హ్యాస్ సో డిసీజ్ విచ్ ఈస్ ఆఫ్ పర్మనెంట్ నేచర్, బట్ క్యూరబుల్ / మే నాట్ బి క్యూరబుల్ అని ఏదో ఒక రకంగా ఇవ్వాలి సర్టిఫికేట్. సమ్ క్లారిటీ ఉండాలి ఆ సర్టిఫికేట్లో. ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, ఎంతసేపు ఉంటుందో తెలియదు అంటే నేను కనుక రిటర్నింగ్ ఆఫీసర్ పొజిషన్లో ఉంటే సూచనలో పోసామి నువ్వు పనికిరావు పోమంటాను. ఏమో నువ్వు ఎప్పుడు ఏం చేస్తావు అడిగి తెలుసు. మరి రేపు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కంప్యూటర్లో ఉన్న మిషన్లో పాడు చేస్తావేమో, పాడు చేసేదన్నా ఆయనకి ఆ టైంలో అట్లా వచ్చిందని అంటావేమో, మరి తెలుస్తుంది.
అందుకని రిటర్నింగ్ ఆఫీసర్ అయితే యాక్సెప్ట్ చేశాడు. ఓకే. రిటర్నింగ్ ఆఫీసర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని రిజెక్ట్ చేయకూడదా అంటే ఈసీ వాళ్ళు ఇచ్చిన రూల్స్లో ఎట్లా ఉందో మనకు తెలియదు. ఓకే. బట్ దిస్ ఈస్ ఎ మ్యాటర్ టు బి సీరియస్లీ కన్సిడర్డ్. ఎప్పుడు ఏదైనా జరగచ్చు. అది నేను చెప్తున్నాను మాట కాదు, డాక్టర్ చెప్పిన మాట, దాన్ని ఉపయోగించుకొని బయటపడ్డాడు. ఓకే. ఇంకా విచిత్రం ఏంటో తెలిసిన సార్, ఒరిజినల్గా కాకర్ల సుబ్బారావు గారు గారిని వీళ్ళకి వాళ్ళకి ఈ సంగతి తెలియదు. ఆ సంగతి ఆయన చెప్పింది రాజశేఖర రెడ్డి. ఓకే. రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ కదా. ఓకే. ఇది అర్ధరాత్రి పూట పురంధరేశ్వరి, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ వెళ్తే ఏదో ఒకటి చేయండి స్వామి అంటే ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అవును. ఆయన డాక్టర్ కాబట్టి తెలుసు అనమాట. ఇది ఒక రకమైన పెక్యులర్ వస్తుంది. అది ఒకసారి 5 minutes ఉంటుంది, 5 days కూడా ఉంటుంది, మనకు తెలియదు కదా. అది తెలుసు కదా, మరి మన సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. కాకర్ల సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి, నిమ్స్లో డైరెక్టర్, ఆయన సర్టిఫికేట్ తెచ్చుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఇంకోద్దాయి ఆయనే చెప్పి పంపించాడు. లేకపోతే ఆయన ఆ సంగతి కానీ చెప్పకపోతే బాలకృష్ణ ఇవాడి జైల్లోనే ఉండేవాడు. అవును. సో ఇది దాని గురించి. రైట్ సార్. కూటమి అభ్యర్థుల తీరు మొత్తం ఈ మధ్య చాలా విచిత్రం ఏంటో తెలిసిన సార్, దీని గురించి నేను అది జరిగినప్పుడే ఒక వీడియో చేశాను. అప్పట్లోనే అది ఎందుకో డిలీట్ చేశారు. ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్. ఇప్పుడు ఒకసారి ఏమవుతుందంటే వాస్తవాలు చెప్తే డిలీట్ చేస్తే ప్రజలకు ఎడ తెలుస్తే వాస్తవాలు. అవును. అది సంగతి. డైజెస్ట్ చేసుకోరు కొంతమంది. తప్పునే ఒప్పుకోవాలి. అప్పుడు అదే బాలకృష్ణనే వాడు చేసినండి దాన్ని నాకు చిరురెత్తి కాల్ చేశానండి, నేను చేసింది తప్పేనండి, నాకు సంఖ్యలు వేయండి, నన్ను 1 వారం రోజులు జైల్లో పెట్టండి అంటే నిజంగానే 1 వారం రోజులు జైల్లో పెట్టి వదిలేసేవాడు. తర్వాత ట్రీట్మెంట్ తీసుకో సంగతి సంవత్సరం ఏదో చెప్పేవాళ్ళు. మానవతా దృక్పథం ఉంటుంది. వదిలేసేవాడు. అలా చేయకుండా ఏంటంటే తప్పించుకోవడానికి ప్రయత్నించావు నువ్వు. యాక్చువల్గా బాలకృష్ణ గారు రోగం ఉందంటే లేదు, కావాలని చేసిన పని అది. ఓకే. పర్పస్ఫుల్గా చేసిన పనే. మరి తప్పించుకోవడానికి ఏంటంటే చట్టంలో లూప్ హోల్ ఉంది కూడా ఉపయోగించుకున్నాడు. అంతే. ఇప్పుడు ఆ లూప్ హోల్ అనేటువంటి దాని పేకలకు చుట్టుకుంది. ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ఏమంటాడు, ఏమోనండి ఎప్పుడు వస్తుందో ఎవడికి తెలుసండి బాబు, ఈ రిజెక్ట్ చేసేస్తున్నాను నేను, ఈజ్ నాట్ ఫిట్ అది ఎమ్మెల్యే అన్నాడు అనుకోండి, అయిపోయా. దీన్ని వైసీపీ వాళ్ళు తిరగదోడే అవకాశం ఉన్నా ఎందుకు అని హైలైట్ చేయట్లేదు. ఏమో వాళ్ళకి తెలియలేదేమో. ఎందుకంటే లాస్ట్ 2 times ఏంటంటే వాళ్ళకి పెద్దగా పవర్ లేదు కాబట్టి సరే ఫోన్లో ఏం చెప్పి లైట్గా తీసుకొని ఉంటారు. ఈసారి కొంచెం గట్టిగానే పట్టుకొని ఉంటారు. నాకు తెలిసినంత మటుకు వాళ్ళు గట్టిగానే పట్టుకుంటారు. ఓకే. అందుకనే వసుంధర ఇప్పుడు ఎప్పుడైతే వసుంధర గారిని ఆగమేఘాల మీద బెంగళూరు పంపించి అక్కడి నుంచి స్పెషల్ హెలికాప్టర్ ఫ్లైట్ ఇటు అని ఏమైనా నామినేషన్ ఫైల్ చేసిందో, ఓహో ఇదేదో గట్టిగానే పట్టుకున్నట్టున్నారు, వాడు రిటర్నింగ్ ఆఫీసర్ ఏదో రిజెక్ట్ చేసినట్టున్నాడు దీన్ని, అందుకని ఆమె దింపినట్టున్నారని చెప్పి అనుకున్నాను నేను. ఓకే. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే ఆమె రిజెక్ట్ చేశారు, ఈయన యాక్సెప్ట్ చేశారు. అంటే ఇంకా హిందూపురంలో గేమ్ అయిపోలేదు. ఓకే. రైట్ సార్. ఆయన నిజంగానే గెలిచిన తర్వాత అయినా కానీ ఈ డాక్యుమెంటేషన్ సరిగా లేదని చెప్పి డిస్క్వాలిఫై చేసినా చేయొచ్చు. ఓకే. ఆ ఛాన్స్ కూడా ఉంది. కానీ ఏమవుతుందంటే కేవీఆర్ ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను సార్. ఏదో అప్పటికప్పుడు టెంపరీగా సొల్యూషన్ కోసం అని చెప్పి నువ్వు ఒక అబద్ధం కనుక ఆడితే దాన్ని నువ్వు కౌంటర్ చేసుకోవడానికి సమర్థించుకోవడానికి ఇంకా 4 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఇప్పుడు నిజంగానే బాలకృష్ణకి ఆ రోగం లేదు, కేవలం చేసినటువంటి పని కోపంతో ఆవేశంతో చేసినటువంటి పని, దాన్ని తప్పించుకోవడానికి కోసం అని చెప్పి ఇప్పుడు నువ్వు లేని రోగాన్ని తెచ్చుకొని అంటగట్టుకున్నావు. అదే ఇప్పుడు నీ గుదిబండి అయిపోయింది. ఓకే. తప్పైపోవట్లా. చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా 371 కోట్ల కుంభకోణంలో కూడాను నా కంటి చూపు సరిగా లేదండి, డాక్టర్లు ఆపరేషన్ చేయించుకోమన్నారంటే టక్మని చెప్పి ఇచ్చేసేవాడు. ఆపరేషన్కి పర్మిషన్ ఇచ్చేసేవాళ్ళు. ఆయన ఆరోగ్య స్థితి బాగలేదులేండి అని చెప్పి 1 వారం రోజులు జైల్లో పెట్టి రిలీజ్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే నువ్వు 17A తీసుకొచ్చి ఆయన బుద్ధిమంతుడు అలాంటి వాడు ఇలాంటి వాడు అసలు కేసే క్యాష్ చేయండి అన్నావు, కొంపం నీపోలా. ఓకే. 52 రోజులు ఉండాల్సి వచ్చింది. చివరికి డైరెక్ట్నో ఇండైరెక్ట్నో ఏకంగా చంద్రచూడ్ గారే చెప్పాల్సి వచ్చింది. ఏదో బెయిల్కి అప్లై చేస్తే పోయేది కదా, ఏంది జగదీ సమాచారం అండి. దాని మూలంగా ఏమైంది, ఆయనకు ఉన్న రోగాలన్నీ బయటపడ్డాయి. చివరికి ఏకంగా వల్లభనేని వంశీ వచ్చి ఆయనకి గుండెలో హోల్ ఉంటుందండి, ఆ హోల్ ఉండడం మూలంగా అల్జీరీస్ వస్తుంది ఇందనగా చెప్పింది. ఇప్పుడు మర్చిపోతుంటాడండి ఆయన, అందుకని అమెరికా వెళ్ళి అప్పుడప్పుడు సరి చేయించుకొని వస్తుంటాడండి అని చెప్పాడు. అది నిన్న మొన్నదాకా జనాలకు ఎవరికి తెలియదు కదా. అవును. ఇప్పుడు ఆయనకి ఎన్ని రోగాలు ఉన్నాయో జనాలకి అందరికీ తెలిసిపోలా. యూరినరీ ప్రాబ్లం ఉంది, న్యూరాలజీ ప్రాబ్లం ఉంది, కార్డియాలజీ ప్రాబ్లం ఉంది, కళ్ళకి ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రో ఎంట్రమాలజీ ప్రాబ్లం ఉంది. అబ్బో ఒకటి కాదురా బాబు అని చెప్పి తెలిసిపోవట్లా. ఇంకప్పుడు జనాలు ఏమనుకుంటారు, ఊరడి ఎమ్మ కొడుకులు ఇన్ని రోగాలు ఉన్న ముసలోడికి ఓటేసి ఈడెప్పుడు చస్తాడో ఏందో సంగతి సంవత్సరం ఎందుకు వచ్చిన బాధరా బాబు, ఎందుకు లేదు ఇంక వేరే వాళ్ళకి వేసుకుందా అని జగన్మోహన్ రెడ్డికి వేసారనుకో, అది చంద్రబాబు నాయుడికి అని అర్థం కదా. ఓకే. నిజము చెప్తే నమ్ముతారు,
ఓకే. ఒక్కసారి నువ్వు అబద్ధం ఆడావంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకా 4 ఆడాల్సి వస్తుంది, అది వాళ్ళకే దెబ్బ. అందుకని చంద్రబాబు నాయుడు నమ్మడం మానేశారు. ఓకే. అమిత్ షా ఏదో పోతే పోన్లేమని చెప్పి ఒప్పందానికి ఒప్పుకున్నాడు, కానీ మోడీ అయితే అసలు ఒప్పుకునేవాడు కాదు. మోడీ ఒప్పుకోడు కూడా. ఓకే. నెక్స్ట్ ఇంకా రైట్ సార్, ఈ మధ్య కూటమి అభ్యర్థుల వరుస క్రమం చూస్తుంటే మొన్న పెమ్మసాని చెయ్యి నరికేస్తా కాలు నరికేస్తా అని ఒక ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో మాట్లాడుతున్నాడు. అంటే నాకు కూడా ఒక టైం వస్తుంది, పర్టికులర్ టైం, అది 10 ఏళ్ళు కావచ్చు 15 ఏళ్ళు కావచ్చు, నరికేస్తా అంటాడు. అంతకుముందు కోమటి జయరాం కథలు విన్నారు మీరు. ఓటర్లను వెదవలన్నారు. ఇట్లా అసలు ఏంటిది? అధికార పార్టీ నేతలేమో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, వీళ్ళేమో ఇట్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటూ పోవడానికి ఎట్లా చూడాలి? ఫ్రస్ట్రేషన్. గెలవము అన్న సంగతి మనకి తెలిసిన తర్వాత మనం ఏమి చేసినా అవతల వాడు మనల్ని ఏమీ చెయ్యడు అనేటువంటి నమ్మకము వచ్చిన తర్వాత ఇలాంటి మాటలు ఎన్నైనా మాట్లాడతారు. చేతిలో అధికారం ఉంటే ఏమైనా చేస్తారు. చింతమనేని ప్రభాకర్ చేసింది ఏంది? ఎంఆర్ఓ అనుకోట్లా. చేతిలో అధికారం ఉంది, నాకేంటి బాబు గారు ఉన్నారు, ఆయన బాబు గారు ఏమైనా సరి చేశాడు అనేసి అంటే బ్రోకర్ పని చేసిపోయాడు. ఆయనకు ఆ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందయా? కేసీఆర్ గారి మూలకంగా వచ్చింది. ఓటుకునోటు కేసులో అడ్డంగా దొరికిపోతివి. అవును, క్లియర్గా కళ్ళకెదురుగా కనపడుతుండే. ఎమ్మెల్సీ కోసం కొనడానికి ప్రయత్నిస్తుంది, అడ్డంగా దొరికిపోతివి నువ్వు. అవునా? ఎస్. 33 సార్లు నీ పేరు రాస్తిరి. నీ పేరు రాశారు, కానీ ఎఫ్ఐఆర్లో మటుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు రాయలా. ఎఫ్ఐఆర్లో కూడా రాయకపోతుంది. కళ్ళకి ఎదురుగా మనకు కనపడతా ఉంటే ఎఫ్ఐఆర్లో కూడా పేరు రాయకపోతే ఎట్టా? చివరికి గవర్నర్ ఏం చేశాడు? బ్రోకర్ పని చేశాడు. చంద్రబాబు నాయుడు గారు, మీరు హైదరాబాద్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదు, రైట్ అండి, ఎప్పుడైనా పోవాల్సిందేగా, పోతా, చెంబు తెప్పేళ్ళ వేసుకొని అమరావతి అనుకుంటూ పోయావు, మళ్ళీ అదొక పెద్ద గందరగోళాలు చేశావు. కేసీఆర్ గారికి కావాల్సింది ఏంది? చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉండకూడదు, ఆయన ప్రభుత్వం ఉండకూడదు, అంతే, పార్టీ ఉండకూడదు. మధ్యలో గవర్నర్ బ్రోకర్ పని చేశాడు, అయిపోయింది వ్యవహారం. నష్టపోయింది ఎవరు? ప్రజలు నష్టపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రము, కొత్తగా చక్కటి క్యాపిటల్ కట్టుకునే అవకాశం వచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి, అనుభవం ఉన్నటువంటి వాడు ఏం చేయాలి? ఆయనప్పుడు ఒక 10,000 ఎకరాలు 15,000 ఎకరాలు ఎక్కడైతే ఉందో చూసి చక్కగా ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ కనుక కడితే మంచి బ్యూటిఫుల్ రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఈ పాటికి తయారైపోయింది. ఆ 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉంటే పోయేది. ఆయన చేసిన దిక్కుమాలి పని కదా. అవును. రాజమౌళిని పిలిచి క్యాపిటల్ కట్టమంటే రాజమౌళి క్యాపిటల్ కట్టడం అవుతుందా? మరీ అన్యాయం కాకపోతే. ఇండియాలో ఐఐటీ లేవా, ఏఎం లేవా, ఆర్కిటెక్ట్స్ లేరా? ఎక్కడి నుంచో సింగపూర్ నుంచి, తాష్కంట్ నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి పిలవాల్సిన అవసరం ఏముంది చెప్పు? శివరామకృష్ణ గారేమో క్లియర్గా చెప్పారు, నువ్వు అదేమో వినకపోతేవి. శివరామకృష్ణ గారు చెప్పింది, నువ్వేమో ఆ రాజమౌళిని గేజమౌళిని ఏంటివి, మధ్యలోనేమో ఆ జపాన్కి సంబంధించిన మూకీ అనేటువంటి వరల్డ్ ఫేమస్ ఆర్కిటెక్ట్ని పిలుస్తేవి, వాడికి పని అప్పు చెప్తివి, వాడేమో మధ్యలో పీకేస్తేవి, అతనేమో పోతా అమ్మనాభూతులు తిట్టిపోయా. నేను బీహార్ గవర్నమెంట్తో కూడా పనిచేశాను, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత కరప్షన్ ఎక్కడా లేదు అని. చివరికి ఆంధ్రప్రదేశ్లో కరప్టెడ్ స్టేట్, చంద్రబాబు నాయుడు అంత దొంగ ముండాడుకు లేడు అన్న సంగతి 23 సీట్లు ఇచ్చి ప్రూవ్ చేస్తుంది. ఇంక ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుకి బుద్ధి రావద్దు. ఇంకా ఇప్పటికి కూడా ఏమంటాడంటే, విజయవాడ నుంచి నేను అమరావతికి ట్యూబ్ రైలు తెచ్చేస్తా అంటాడు. ఫైబర్ లూప్, అది 1200 కిలోమీటర్ల స్పీడ్తో పోతుంది స్వామి. అమెరికాలోనే ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది. విజయవాడ నుంచి నువ్వు అమరావతి ఎట్టేస్తావు? నువ్వేమో పుట్టిందేమో ఏప్రిల్ 20వ తారీఖు 1950లోనా? స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నానంటాడయా. మాలోళ్ళ కులాల్లో, మాదిగోళ్ళ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటాడు. ఆయన మిస్సెస్ ఏమో వెధవలు, అడుక్కు తినేవాళ్ళు, బాస్టర్డ్స్ అని చెప్పి ఆమంటారు. మరి ఆమె అన్నదో లేదన్న సంగతి అయితే మనకు క్లారిటీ లేదు. చంద్రబాబు నాయుడు విషయంలో అయితే ఆయన మాట్లాడిన దాంట్లో కూడాను టెస్ట్ చేశారు కాబట్టి, ప్రూవ్ చేశారు కాబట్టి, ఇది కూడా టెస్ట్ చేశారా లేదా అన్న సంగతి మనకు తెలియదు. మనకు కంప్లీట్గా తెలియకుండా మనం ఎప్పుడు మాట్లాడకూడదు. అందులో ప్రత్యేకించి ఆ హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ లేకుండా అన్న చేసినా చేయకపోయినా వాళ్ళు వాయిస్ రికగ్నిషన్ టెస్ట్ ఉంది, ఆ ల్యాబ్ హైదరాబాద్లోనే ఉంది. డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా టీడీపీ సోషల్ మీడియాలో పెట్టారు సార్, స్వయంగా చంద్రబాబుని తిట్టిందని కౌంటర్ చేసే ప్రయత్నం. చంద్రబాబుని ఇప్పుడు ఆమె తిట్టింది ఒక దళిత లీడర్ని లోకల్గా కుప్పంలో, ఏదో డబ్బుల కోసం వచ్చింది, కార్యకర్తలకు పంపగాలి ఇవన్నీ ఉంటాయి కదా, ఊరికే సతాయిస్తున్నారనే ఉద్దేశంతో ఆయన తిట్టింది. అవును. అయితే అది మైనస్, అందరినీ మేనేజ్ చేయలేక నేను చస్తున్నాను అని చెప్పి కూడా అన్నది కామా. ఆ దళితుల ఓట్లు మైనస్ అవుతుంది, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది నెగిటివ్ రిమార్క్ పోతుందేమో అని చెప్పి చంద్రబాబుని తిట్టిండని చెప్పి వీళ్ళు
ఏమంటారు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పుకోవడానికి ఏదో చెప్పుకుంటారేమో సంఘ సమాచారము. ఆమె భర్తని తిట్టేటువంటి అధికారం ఆమెకు ఉంటుంది, దాన్ని ఎవరు కాదనరు. బట్ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. కానీ నేను మీకంటే గొప్ప కుటుంబంలో పుట్టానన్నది. గొప్ప కుటుంబంలో పుట్టేటువంటి వ్యక్తులు ఎవరు కూడా మొగుడిని తిట్టడం కొట్టడం చేయరు. నువ్వు కిందకు పోరా అనేసి అన్నది కదా ఆమె. అది హైదరాబాద్ ఇంట్లోనే జరుగుంటది, కుప్పం ఇంట్లో కాదు. కుప్పం ఇంట్లో నువ్వు కిందకు పోరా అని ఎట్టంటదామా? ఆయనేమో ఎక్కడో తిరుగుతున్నాడు, ఏమేమో ఇక్కడ ఉంది. బాస్టర్డ్ అనేటువంటి పదం కూడా వినపడ్డది కదా. అవును, పెంటకుప్పలో చెత్తకుప్పలో పెరిగినటువంటి వాళ్ళని కూడా అన్నది కదా. బూత్ కూడా మాట్లాడింది. అని ఆమె ఆ రకంగా మాట్లాడుతుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. లెట్ మీ టెల్ యూ మై ఎక్స్పీరియన్స్. ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి కాబట్టి నాకు జరిగిన ఒక చిన్న అనుభవాన్ని బట్టి చెప్తున్నాను సార్. ఆమె బ్రాహ్మణి, ఇద్దరు కూడాను హెరిటేజ్ ఫుడ్కి వస్తుంటారు, పని చూసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. నాకు అనుభవం ఏంటంటే, ఒకసారి నాకు కారు తీయడం కష్టమైంది లేన్లో నుంచి. అక్కడ లోపల సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది, కారు తీయడం కష్టం అవుతుంది అనమాట. ఎవరైనా డ్రైవర్ ఉన్నాడేమో అని చెప్పి ట్రై చేసి వీళ్ళ దగ్గరికి వస్తే, బాబు మీ కంపెనీ కదా, డ్రైవర్ చాలామంది ఉంటారు, కొంచెం తీయడం కష్టంగా ఉంది అంటే, మేడం వాళ్ళు లంచ్కి వెళ్ళే టైం సార్ అది, వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నేను అరేంజ్ చేస్తాను సార్ అన్నాడు. కరెక్ట్గా ఆ టైంలో వాళ్ళిద్దరు కిందకి దిగారు. మరి ఇది మేడం ప్రాబ్లం అనేసి అంటే, డ్రైవర్ తీసుకొస్తాడులేండి, వాడు తీసుకురావడానికి టైం పడుతుందా, మనం వెళ్ళి పైకి వెళ్ళి కూర్చుందామనండి. మళ్ళీ నన్ను కూడా పైకి తీసిపోయారు. వాడు డ్రైవర్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కూడా నాతో పాటు కింద దిగొచ్చారు. వాళ్ళతో పాటు వాళ్ళు వెళ్ళిపోయారు, నాతో పాటు నేను వెళ్ళాను. బ్రాహ్మణి ఈజ్ అన్ ఎక్సలెంట్ గర్ల్, చాలా చక్కగా రిసీవ్ చేసుకుంది. ఆ మాట తీరు కానీ అది కానీ ఎక్సలెంట్గా ఉంది. ఆ భువనేశ్వరి గారు పక్కనే ఉన్నారు, ఆమె ఒక మాట కూడా మాట్లాడాల. బ్రాహ్మణి ఈజ్ అన్ ఎక్సలెంట్ గర్ల్, లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. ఓకే. ఆ అమ్మాయి ఆ డీసెన్సీ, డిగ్నిటీ, ఆ మాట్లాడేటువంటి విధానము, ఆ మంచి మర్యాద అనేటువంటిది రియల్లీ సూపర్. అందుకనే ఆ అమ్మాయి పాలిటిక్స్లోకి రావట్లేదు. ఆ అమ్మాయిని పాలిటిక్స్లోకి రమ్మని చెప్పి చాలా ప్రెజర్ పెట్టుంటారు, కానీ ఆ అమ్మాయి రాలేదు. అందుకని ఇప్పుడు కూడా ఎక్కడ ప్రచారాల్లో కానీ దాంట్లో కానీ కనబడచ్చు. మంగళగిరిలో మాత్రం అది ఏదో ఒకటి రెండు సందర్భాలు అనాలి కాబట్టి అని ఉంటుంది, కానీ ఆ అమ్మాయికి ఇష్టం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఒకడు, ఆ అమ్మాయి, వెంకటేష్, నాగార్జున, ప్రభాస్, వీళ్ళెవరు రారు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు జూనియర్ ఎన్టీఆర్కి మంచి ఎక్స్పీరియన్స్ కదా, అందుకని వాడు అసలు రాడు. ఈ బ్రాహ్మణి ఈజ్ ఆల్సో వెరీ డీసెంట్ గర్ల్. బ్రాహ్మణితోటి కంపేర్ కనుక చేసుకుంటే, లోకేష్ తోటి కంపేర్ చేసుకుంటే బ్రాహ్మణి 1000 times బెటర్, సందేహం లేదు అందులో. ఓకే. ఆ చదువు, మంచి మర్యాద ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఈమె ఆ రకంగా మాట్లాడిందంటే నాకు ఆశ్చర్యంగా ఉందనమాట. నిజంగా ఏంటి ఈమె అసలు ఆ రోజు అట్లుంది ఏంది మనం చూసినప్పుడు, ఈ రోజు ఇట్ట మాట్లాడడం ఏంటంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి నిజంగా మాట్లాడిందా లేదా అనే అనుమానం కూడా వస్తుంది నాకు ఒకసారి. ఇక్కడ కానీ వాయిస్ కాకపోతే వాయిస్ టెస్టింగ్ కనుక చేసి అది ఆమెదే నిర్ధారిస్తే మటుకు ఆమె చేసింది డెఫినెట్గా. ఆ పెత్తందారి పోకడలు, ఆ మాటల్లో ఆ తీరు అవన్నీ చూస్తుంటే డెఫినెట్గా మాట్లాడిందన్న చర్చ అయితే జరుగుతుంది సార్. అది కంపల్సరీ భువనేశ్వర్ వాయిస్ అయి ఉండొచ్చు అన్నది ఒక కంక్లూజన్. మేబీ ఇప్పుడు మనం పెద్దవాళ్ళలో జరిగే ఒకసారి మనం చెప్పలేము కదా, మనం ఏమో మాట్లాడేదేమో. ఆమెకి ఎంతకు విసుగు పుట్టి చిరాకేసి ఇది మేనేజ్ చేయలేక ప్రతివాడు ఇంటికి వచ్చి అమ్మ 4 లక్షలు ఇయ్య, అమ్మ 5 లక్షలు ఇయ్య, అమ్మ అక్కడ ఇవ్వాలి, అమ్మ ఇక్కడ చిరాకేసిందేమో ఆమెకి. వాళ్ళ రేపు ఎలక్షన్స్ అనేటువంటిది ఈ విధంగా తయారు కావడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. 50 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనడం అలవాటు చేసి ఇప్పుడు దాని ఓటుకి 5,000 చేతివి. దానికి కారణభూతి నేనేగా. అందుకని ఏంటంటే నేనేదో చాలా తెలివిగా చేశాను, శాణిక్యం చక్రం తిప్పానని చంద్రబాబు నాయుడు అనుకుంటాడేమో, కానీ ఇట్లాంటి దిక్కుమాల పనులు చేయడం అనేది ఒకసారి అదే వాళ్ళ కొంప ముంచుద్ది. ఓకే. ఇప్పుడు మనం పావలా టికెట్ వ్యవహారం కూడా అంతే, పావలా మల్లెపూల వ్యవహారం కూడా అంతే. నేనేదో పెద్ద పోటుగాని మనగాని దింపేస్తాను, గుణపాలు దింపేస్తాను, నరాలు లాగేస్తాను, భూస్థాపితం చేస్తాను, చెగ్గా వేర్రా అంటాడు, కానీ ఆ రకమైన దిక్కుమాలిన లాంగ్వేజ్ మాట్లాడడం అనేది ఆయన కొంప ఉంటుంది. ఓకే. అది ఎవరికైనా అసహ్యం వేస్తుందిగా. అవును. వీడు చీఫ్ మినిస్టర్ అయ్యేది లేదు, గెలుస్తాడో లేదో నమ్మకం లేదు, భాష చూద్దామా దరిద్ర భాష మాట్లాడతాడు, ఏందంటావు ఈయనకు ఓటు ఎందుకు వేయాలంటావు, ఏ పోనీ బా గోళ అనేటువంటి భావన చిన్నవాళ్లలో, మధ్యతరగతి వాళ్ళల్లో, చదువుకున్న వాళ్ళల్లో, పెద్దవాళ్ళలో అందరిలో వస్తుందా లేదా? వస్తుంది. మరి అది నెగిటివ్ పాయింటేగా. ఎస్ సార్. భాష చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన మనసులో ఉన్న మాటలన్నీ కూడాను ఈ పవన్ కళ్యాణ్ చేత అనిపిస్తుంటాడు. పోతే పవన్ కళ్యాణ్ పోతాడయా, నాకేంటి, నేనైతే చీఫ్ మినిస్టర్ అవుతా, నేను చీఫ్ మినిస్టర్ కానని ఆయనే చెప్తున్నాడు, ఇంకేం కావాలా. బీజేపీ వాళ్ళతో కలిశాను, ఈ 17A కానీ 370 కానీ ఏదో కొంచెం వాళ్ళ నాకు ఆసరాగా ఉంటారు, జైలుకు పోయే పని లేకుండా పోతుంది, ఏదైనా పెనాల్టీలు కట్టాలి వస్తే కడతాము, కొంచెం డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని బీజేపీ వాళ్ళతోటి.
ఆయన మనసులో ఉన్న మాట చెప్పడానికి, అమ్మనాబూతులు తిట్టడానికి పవన్ కళ్యాణ్. ఓకే. అల్టిమేట్గా గెలిస్తే చీఫ్ మినిస్టర్ కావాలనేది ఆయన కోరిక. ఆయన కొడుకు పప్పన్న సంగతి తెలుసు. వాళ్ళిద్దరు ఎక్కడ కనపడలేదు, చూసావు నువ్వు? అవును. కారణం ఏంటంటే వాళ్ళిద్దరు మీటింగ్లు చెప్పడం మొదలు పెడితే మన చిన్నబాబు ఏమో మళ్ళీ ఎర్రపతకం ఉంటాడు, బాలకృష్ణ ఏమో ఎవరిని కొడతాడో తెలియదు. అసలే ఆయనకు ఆ రోగం ఉందిగా. అవును. అందుకని ఎందుకు వచ్చిన బాధబాబు అని విద్యను పక్కన పెట్టారు. ఓకే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఈ సందర్భంగా, 13వ తారీఖు మే నెలలో ఎలక్షన్లు, 4వ తారీఖు జూన్న రిజల్ట్, 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, 4,9,00,000 మంది ఓటర్లు, 10 లక్షల మంది ఓటర్లు ఎక్కువ ఉన్నారు ఆడవాళ్ళు. ఓకే. ఈవీఎం మిషన్లు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, ఎటువంటి ఫీలింగ్స్ పెట్టుకోకండి. నిన్నగాక మొన్న కూడా సుప్రీంకోర్టు పర్ఫెక్ట్గా చెప్పింది. ఓకే. ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కొంతమంది కంప్లైంట్ చేస్తే ఎన్ని కూడా పరిశీలించి ఈవీఎం మిషన్స్ వర్క్స్ పర్ఫెక్ట్లీ, నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఆన్ దట్, నో మోర్ రిపిటిషన్స్ విల్ బి ఎంటర్టైన్ అంటే మొన్న 2-3 రోజుల కింద చెప్పారు సుప్రీంకోర్టు. ఓకే. పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, ఏం బాధపడబాకండి. ఎండాకాలం కాబట్టి కొంచెం వాటర్ ప్రాబ్లం అది ఉంటుంది కాబట్టి వాటర్ అరేంజ్ చేస్తారు, దిగులు పడద్దు. టెంట్లు వేస్తారు, దిగులు పడద్దు. 80-85 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఇంటికి వచ్చే ఓటేయించుకుంటారు, దిగులు పడద్దు. 5 గంటల వరకు మీరు లోపల కనుక ఉంటే ఓటు వేయడానికి మీకు ప్రొవైడ్ చేస్తారు. అది 9 అయినా 10 అయినా కుదురుతుంది. ఓకే. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఓటేయండి మీకు ఇష్టమైన వాళ్ళకి. ఓకే. ఓటు వేయడం అనేటువంటిది భారత రాజ్యాంగము మీకు ఇచ్చినటువంటి హక్కు. ఆ హక్కుని బాధ్యతగా స్వీకరించి ఓటేయండి. ఓకే. మీరు ఇంట్లో కూర్చొని ఓటేయకుండా తాగి తందనాలాడి బిర్యానీలు తిని డబ్బులు తీసుకొని మందు తాగి పండుకొని రేపు రోడ్డు సరిగా లేదు, డాక్టర్ లేడు, మా పిల్లోడికి చదువు లేదు, మా పిల్లోడికి బట్టలు ఇవ్వలేదు, ఇట్లాంటి మాటలు కనుక అడిగారంటే చెప్పు తెగిందాకా కొడతారు ఎమ్మెల్యేలు ఎంపీలు మిమ్మల్ని. నువ్వు వెళ్ళి ఓటేసావా చూపించు, నువ్వు ఓటేసావని చూపించి అప్పుడు అడుగు నువ్వు. ఓకే. 85% తగ్గకుండా కనుక ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పోలింగ్ కనుక జరిగితే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఓటేసినట్లు లెక్క. ఓకే. ఫైనల్గా నా ఒపీనియన్ కూడా చెప్పమంటావా సార్? ప్రజలు చాలామంది అడుగుతారు కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు 120 సీట్లుగా తగ్గకుండా గెలవడం గ్యారంటీ, తప్పకుండా గెలుస్తారు. 30 సీట్లలో టైట్ కాంపిటీషన్ ఉంది. 2 పార్టీలు ఉన్నాయి, అవి టీడీపీ, తెలుగుదేశం. టీడీపీ అన్న వైఎస్ఆర్సీపీ మాత్రమే, లేదు కూటమి వైఎస్ఆర్సీపీ. ఆ 30 సీట్లలో ఇద్దరు చిరుసగం పంచుకున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళకి 135 వస్తాయి. సరే, జగన్మోహన్ రెడ్డి అయితే వైనాట్ 175 అన్నాడు, అదొక స్లోగన్ కింద వదిలి ప్రభుత్వం ఏర్పాటు చేయడం గ్యారంటీ ఆంధ్రప్రదేశ్లో. ఓకే. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మరొకసారి ప్రమాణ స్వీకారం చేయడం కూడాను గ్యారంటీగా జరుగుతుంది ఇప్పటి వరకు నాకున్న సమాచారాన్ని బట్టి. ఓకే. మార్పులు చేర్పులు అనేటువంటి లాస్ట్ 3-4 డేస్లో కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ 3-4 డేస్ అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బులు బాగా పంచడం కానీ ఇంకొకటి కానీ మార్పులు చేర్పులు కూర్పులు చిత్తులు బొత్తులు కత్తులు సుత్తులు ఇవన్నీ కూడా ఆ టైంలోనే జరుగుతాయి. పోలీసు వ్యవస్థకు కూడా ఒక చిన్న విన్నపం చేస్తున్నాను నేను. ఓకే. చాలా జాగ్రత్తగా ఉండాలి, నిలుపుగా నిదానంగా ఉండాలి. మరీ అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప లాఠీ చార్జ్ దాకా వెళ్ళకండి. ఓకే. సెన్సిటివ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వ్యక్తుల్ని బైండ్ ఓవర్ చేయాల్సిన పరిస్థితులు వస్తే తప్పకుండా బైండ్ ఓవర్ చేయండి. సమయాన్ని పాటించండి. పొంగనూరులో జరిగినటువంటి వ్యవహారాలు ఇంటెన్షనల్గా కావాలని చెప్పి చేస్తారు, జాగ్రత్త పడండి. ఓకే. నిష్పక్షపాతంగా ఉండండి, మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి. ఓకే. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా చూసుకోండి, ఈవీఎం మిషన్లు పనిచేస్తున్నాయా లేదా సరిగా చూసుకోండి. నిష్పక్షపాతంగా ఉండండి. ప్రజలందరూ కూడాను పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎంఆర్ఓలకి, కలెక్టర్లకి దయచేసి కోఆపరేట్ చేయండి. ఓకే. గొడవలు జరగకుండా చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఒక్క వ్యక్తి కూడాను ఎలక్షన్కి సంబంధించి కొట్లాటలో చనిపోయాడు అనేటువంటి మాట వినకూడదు అని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్ సార్. ఫైనల్గా ఈ కూటమిలో బీజేపీ కలిసిన తర్వాత రీసెంట్గా అమిత్ షా లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఓపెన్గా బాహాటంగానే చెప్తున్నారు. విశాఖ నార్త్ లాంటి సీట్లలో విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళను ప్రచారానికి వెళ్తే నిలదీస్తున్న పరిస్థితి ఎట్లా చూడాలంటారు? ఇది కొంచెము డీప్గా చూడాల్సినటువంటిది. భారత రాజ్యాంగంలో ఉండే కొన్ని అధికరణాలు, రిజర్వేషన్ పాలసీస్ డిఫరెంట్ స్టేట్స్లో ఏ విధంగా ఉంది అని
చూసి స్టాటిస్టికల్ ఫిగర్స్ తీసుకొని చట్టాలను చూసి కోర్టు జడ్జిమెంట్స్ని చూసి విశ్లేషించి చెప్పాల్సినటువంటి వ్యవహారం. ఇదేదో టక్మన్ నువ్వు అడగంగానే నేను చెప్పడం కాదు. దీనికి భారత రాజ్యాంగంలో ఉండే ప్రొవిజన్స్కి, ప్రతి మతానికి సంబంధించినటువంటి వాళ్ళ ట్రెడిషన్స్కి, ఆస్తుల పంపిణీలకు సంబంధించి, మ్యారేజెస్కి సంబంధించి, దెన్ సిఐఏ అంటే సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి, నేషనల్ సిటిజన్స్ రిజిస్టర్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అందుకని టక్మని చెప్పేటువంటి వ్యవహారం కాదు. ఎప్పుడన్నా ఎవరన్నా ఏరన్నా ఈ రకమైన స్టేట్మెంట్ చేసినా కానీ దానికి విపరీతార్థాలు పరమార్థాలు తీయాల్సిన అవసరం లేదు. ఇది సమయం కాదు. కేవలం ఏదో 10 ఓట్ల కోసం ఆ మాట అన్నారు అనేసి అంటే కాదు, దాని వెనక చాలా ఉంటుంది. కొంచెం సమయం పాటించండి, ఓపికగా ఉండండి. రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన వ్యవహారాల గురించి మాట్లాడుకోవచ్చు. 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదు. ఫస్ట్ రాజ్యాంగం రాసినప్పుడు మనకి ఈ షెడ్యూల్ ట్రైబు, షెడ్యూల్ కాస్టు, బీసీలకి రిజర్వేషన్లు అనేటువంటిది 30 సంవత్సరాలు మాత్రమే అని చెప్పారు. అవును. ఎందుకు చెప్పారు? ఒక జనరేషన్ 30 సంవత్సరాలు అంటే అది లెక్క. దాని తర్వాత నుంచి 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ ఆ రిజర్వేషన్ సిస్టమ్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. మన పక్కనే ఉన్నాయంటే తమిళనాడులో అయితే 67%, ఐ థింక్ ఉత్తరప్రదేశ్లో కూడా 72% వరకు రిజర్వేషన్లు పోతాయట. కానీ మరి సుప్రీంకోర్టు వాళ్ళు 50% అని చెప్పారు కదా, మరి అదేమైంది? ఇది కూడా ప్రజల మెదడులో ఉంటుంది కదా. అవును. ఈ 60-70 సంవత్సరాల్లో ఈ రిజర్వేషన్ సిస్టమ్ను ఉపయోగించుకొని బాగా ఆర్థికంగా స్థిమితపడ్డటువంటి షెడ్యూల్ ట్రైబు, షెడ్యూల్ క్యాస్ట్, బీసీలు కూడా చాలామంది ఉన్నారు. అవును. అదే రిజర్వేషన్ లేకపోవడం మూలకంగా ఆత్మహత్యలు చేసుకొని చితికిపోయినటువంటి ఫ్యామిలీస్, ఫార్వర్డ్ క్యాస్ట్లలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఏం చేశారంటే ఓబీసీ అని చెప్పి తీసుకొచ్చాడు. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి తీసుకొచ్చాడు. అందులో ఏంటంటే అంతకుముందు రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళకి 10% అని చెప్పాడు అనమాట. కానీ నా దృష్టిలో నన్ను కనుక అడిగితే కేవీఆర్ సార్, ఆదాయాన్ని బేస్ చేసుకొని మీరు రిజర్వేషన్ ఇవ్వండి. ఇప్పటి వరకు ఎస్టీలకి, ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీస్కి ఎవరికైతే మీరు రిజర్వేషన్లు ఇచ్చారో 2 జనరేషన్లు కానీ అంతకంటే ఎక్కువ కానీ రిజర్వేషన్ల మూలకంగా కనుక వాళ్ళు వాడుకొని ఉంటే ఇక వాళ్ళకి రిజర్వేషన్ లేదు. దాని మూలకంగా ఏమవుతుందంటే పాపం ఆ రిజర్వేషన్లు ఉన్నాయి, మనం ఉపయోగించుకోవాలన్న సంగతి వీళ్ళకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియట్లా. ఇప్పుడు కొన్ని లంబాడి తండాలు ఉంటాయి తెలంగాణ ఏరియాలో, ఆంధ్ర తండాలో, పాపం వాళ్ళకి ఆ రిజర్వేషన్ల గురించి తెలియదు. ఇట్లా రిజర్వేషన్ల మూలంగా బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళని నువ్వు పక్కకి తీసేయాలి, వాళ్ళని ఫార్వర్డ్ క్యాస్ట్ల కింద లెక్క కట్టాలి. ఇది ఎవరు చేయాలి? గవర్నమెంటే చేయాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్లో కానీ తహసీల్దార్ లెవెల్లో. ఇప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది కదా అదే. వాడి పేరుని బట్టో ఇంకో దాన్ని బట్టో వాడు తెలుస్తుంది. వాడు ఏ ఇంజనీర్ క్యాడర్లోనో, అసిస్టెంట్ ఇంజనీరో, అసిస్టెంట్ కమిషనరో, గవర్నమెంట్ ఆఫీసరో, ఎంఆర్ఓ ర్యాంక్లో ఉన్నాడు అనుకో, వాడికి రోగమా? వాడికి ఎందుకు రిజర్వేషన్? వాడి పిల్లలకి ఎందుకు రిజర్వేషన్? నీ ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి నువ్వు ఉద్యోగంలో చేరినప్పుడు నీకు రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు అత్యధికుడు పోయి నీకు ఉద్యోగం వచ్చి నువ్వు డబ్బులు సంపాదించుకో, నువ్వు బాగానే ఉన్నాడు, నీ పిల్లడికి నువ్వు చదివించుకోలేవా? నీ పిల్లడికి రిజర్వేషన్ ఎందుకు? తీసేయి రిజర్వేషను. అలాంటి వాళ్ళకి కనుక రిజర్వేషన్స్ కనుక తీసేస్తే నిజంగా రిజర్వేషన్లు అవసరమైనటువంటి వాళ్ళకి వస్తాయి. వాళ్ళల్లో నువ్వు చైతన్యం తీసుకురా. లంబాడి తమ్ముడు తిరుగు, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇయ్యి, చెప్పు మీకు రిజర్వేషన్లు ఉన్నాయే, మీరు ఈ పరిస్థితిలో ఉంటే మీకు రిజర్వేషన్లు ఉంటాయి, మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయని వాళ్ళకి చెప్పు. వాళ్ళు వస్తారు అప్పుడు బయటికి. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమవుతుందంటే అసలు రిజర్వేషన్ అవసరం లేకుండా పోద్ది. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని. మోడీ గారు చేస్తారేమో చూద్దాం. మోస్ట్ ప్రాబ్లీ విల్ డూ దట్. అది ఓన్లీ ట్రంప్ కార్డ్ వేసారబ్బా, ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం అది ఇదని, జస్ట్ ట్రంప్ కార్డ్ అనమాట. ప్రజల్లో యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాల తిరుగుబాట్లు ఎదురవుతున్నాయి ముస్లిం మైనారిటీ ఓట్లు. ఇవన్నీ మామూలేలేమ్మా, ఇవన్నీ మామూలుగానే జరుగుతుంటాయి. కానీ ప్రజలను మెప్పించి చేయొచ్చు. నేను అదే ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను. ఈ పథకాల మూలకంగా గవర్నమెంట్ మీద బర్డన్ ఎక్కువ పడుతుంది. ఈ పథకాలు అందరికీ ఇస్తున్నారు, అవసరము లేనటువంటి వాళ్ళకు కూడా చాలా మందికి పోతున్నాయి. అది రేషనలైజ్ కనుక చేస్తే 15% వరకు డబ్బులు మిగులుతాయి. అది మనం రోడ్లు వేసుకోవడానికి, ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అని కూడా చెప్పుకున్నాం మనం. అవును. మరి ఇది ఈసారి జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. ఒక్కసారి నువ్వు ఇచ్చిన తర్వాత ఇదిగో నీకు ఎందుకు లేకపోయా, అక్కర్లేదు పోవాయా అనేసి అంటే వాడికి బాధగానే ఉంటుందిగా. మరి అప్పుడు ఏమడుతాడు వాడు? అంతకుముందు ఎందుకు ఇచ్చేవా, నువ్వు సంకనాయకుని ఇచ్చేవని అడుగుతాడు. ఈ క్వశ్చన్ ఇమీడియట్గా వస్తుంది. నీకు అసలు లేదు పోవాయా, నీకు ఆర్థికంగా బాగానే ఉంది, నీకు ఈ పథకాలు వర్తించకపో అంటే వాడికి బాధ ఉండదు. ఒకసారి ఇచ్చిన తర్వాత పీకేసుకున్నావు అనుకో, అయ్యా బాబు నీ నిజమైందో నాకు ఇప్పుడు తెలిసింది తీసేసుకున్నావు అనుకో, చెప్పేలో పోయా, అప్పుడు ఎవడేమన్నాడు, నువ్వు వెరిఫికేషన్ ఎందుకు చేసుకోవాలని నువ్వు అంటారు.
జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని గురించి ఆలోచించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే బడ్జెట్లో ఇంచుమించుగా 50-55% అనేది గవర్నమెంట్ శాలరీస్కి వాటికి వీటికి పోతుంది. అవును. ఆ మిగిలిన వాటిల్లో ఈ పథకాలకి ఇంత చేసి డబ్బులు కనుక ఇచ్చుకుంటే కనుక పోతే నీకు అభివృద్ధికి డబ్బులు తక్కువ ఉంటాయి. అయినా కానీ పాపం జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ ఇచ్చాడు, ఇండస్ట్రీస్ బాగానే వచ్చినాయి. శ్రీలంకలా కాలేదు, పాకిస్తాన్ కాదు. హెవీగా అప్పులు ఏమైనా అయినాయి అంటే కాదు, 4,42,442 కోట్లే నిర్మలా సీతారామన్ గారే చెప్పారు. ఈ దరిద్రం ఉన్నాడు 10 లక్షల కోట్లు అంటారు, ఇంకొకడేమో 12 లక్షల కోట్లు అంటాడు. తీసేయి. 1,00,00,000 అని జగన్మోహన్ రెడ్డి అన్నారు, ఈ మధ్య అండమానేశారు. తీసేయి. హైటెక్ సిటీ అన్నారు. నాలాంటి వాళ్ళు తెగేసి హైటెక్ సిటీ ఇదిరా బాబు అని చెప్పాము, మాట్లాడలేదు. తీసేయి. బటన్ నొక్కు బాబు అని అదే పదిగా అన్నారు. బాబు బటన్ నొక్కడం అంటే టెక్నాలజీ ఉపయోగించుకోవడారా, పెచ్చమన్న అడగలారా, తప్పేందన్నాము. తీసేయి. ఇప్పుడు ఇవన్నీ పోయిన తర్వాత ఏం చెప్పాలో తెలియక అబ్బాయి బాబాయి కత్తి కోడలే గొడ్డలు అన్నారు. దాన్ని కూడా మాట్లాడడానికి ఇప్పుడు వీల్లేదు. కడప కోర్టులో డెసిషన్ ఇచ్చారు, దాన్ని కూడా మాట్లాడడానికి వీల్లేదు. మరి ఇంక ఇప్పుడు ఏం మాట్లాడాలి నువ్వు? జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తే నేను 4,000 ఇస్తా, వాలంటీర్లో నేను కంటిన్యూ చేస్తా, ఆయన 5,000 ఇచ్చాడు, నేను 10,000 ఇస్తా, ఇంకెంతకంటే ఏమైనా ఉన్నాయా? లేవు. ఇవన్నీ కూడా వర్కౌట్ కావడం లేదు కాబట్టి ఏం చేస్తాడు, నీకు ఎగబడి తిట్టడేనమాట. మాలోళ్ళు, మాదిగోళ్ళు, దరిద్రులు, నీచులు, నికృష్టులు, కిందకు పోరా, అడుక్కు తినేవాళ్ళు, మిమ్మల్ని మేనేజ్ చేయలేక నేను చస్తున్నా, ఇట్లాంటివి. ఈ లాంగ్వేజ్, ఈ దిక్కుమాలిన లాంగ్వేజ్ అనమాట ఇది. అది చంద్రబాబు నాయుడు కూడా అదే లాంగ్వేజ్ మాట్లాడితే ఆయన చూసి ఆయన భార్య అదే లాంగ్వేజ్ మాట్లాడుతుంది. అది పర్ఫెక్టా కాదా అన్న సంగతి నీకు నాకు తెలియదు. ఓకే. వాయిస్ రికగ్నిషన్, వాయిస్ సర్టిఫికేషన్ ల్యాబ్ అనేటువంటిది నాకు తెలిసి పూనాలో ఉంది, హైదరాబాద్లో ఉంది. అది ఆమె అన్నదా లేదా పంపిస్తే తేలిపోద్ది. దాని గురించి ఇంత రచ్చ ఎందుకు, ఇన్ని వీడియోలు ఎందుకు చెప్పు. ఓకే. ఇంకా రైట్ సార్, ఫైనల్గా ఈ బీజేపీ నేతలు, కీలక నేతలు ఉన్నారు కదా, సుజనా చౌదరి, సీఎం రమేష్, విష్ణుకుమార్ రాజు, వీళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉండొచ్చు అంటారు? ఏముందా, వాళ్ళందరూ టీడీపీ కోవర్లు అయితే అంతేనా? అక్కడ బీజేపీ వస్తుంది కాబట్టి వీళ్ళకి అక్కడ బాగానే ఉంటుంది, ఇక్కడ టీడీపీ రాదు కాబట్టి అక్కడన్నా కాస్త బాగుంటుంది. ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ. వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు అంతే. 7,000 కోట్లు కదా ఆయన బ్యాంకులు ముంచింది, మరి ఈ సంగతి ఇది చూసుకోవద్దు. ఓకే. తనకు మాలిన ధర్మం అయితే పనికిరాదు కదా. వాళ్ళు బీజేపీలో ఉంటారు కానీ టీడీపీకి పనిచేస్తుంటారు. అందుకని ఈ మధ్య అమిత్ షాను, మోడీ కూడా వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా మానేశారు. ఎక్కడ ఇన్ఫర్మేషన్ లీక్ కూడా చేయట్లా. కారణం ఏంటంటే వీళ్ళు కోవర్ట్లు. తెలుగుదేశం పార్టీని ముంచేది ఎవరయ్యా అంటే ఈ సుజనా చౌదరి, పురంధరేశ్వరి, సీఎం రమేష్, TV5, ఈనాడు రామోజీరావు, మహా టీవీలో వంశీ, ABNలో రాధాకృష్ణమూర్తి, వీళ్ళే చంద్రబాబు నాయుడు కొంప ముంచేది. పాప నిజంగా తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలు ఎవడు ముంచడు, వీళ్ళే కొంప ముంచుతారు. లేనిపోయిన అబద్ధాలన్నీ చెప్పి వీళ్ళే ఆయన కొంప ముంచుతారు పాపం. కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళనే నమ్ముతాడు. వీళ్ళు ఇంత చేటు అంటున్నారు కదా, నాకంటే వీళ్ళకే ఎక్కువ తెలిసి ఉంటుంది, పొద్దుమాన తిరుగుతున్నారు కదా, కరెక్ట్ అయినా అనుకుని ఆయన కూడా అదే చెప్పడం మొదలుపెట్టాడు. ఇంకది ఓకే. అది అందుకనే మళ్ళీ ఒకసారి చెప్తున్నా సార్, జగన్మోహన్ రెడ్డి 120 సీట్లకి తగ్గకుండా మళ్ళీ అధికారంలోకి రావడం గ్యారంటీ. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇంతకంటే సీట్లు మటుకు తగ్గవు. ఆయన చెప్పిన 175 వైనాట్ అనేటువంటిది తీసి కాచే పక్కన పెట్టు. ఓకే. అది జస్ట్ స్లోగన్. ఏ రకంగా చూసుకున్నా కానీ మళ్ళీ 49.5, 50.5 వరకు ఓటింగ్ రావడం గ్యారంటీ వాళ్ళిద్దరు కలిసినా సరే. ఓకే. కానీ వేరే డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ చేసే చెప్తున్నాను అబ్బా నేను. అవును. ఇటుపక్క చూసినా కానీ ఇప్పుడు మహిళా ఓటు బ్యాంకు కావచ్చు, రైతుల ఓటు బ్యాంకు కావచ్చు, పెన్షనర్ల ఓటు బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ కలుపుకుంటే 50% దాటిపోతుంది కదా ఈజీగా. దాటి సాలిడ్గా సామాజిక వర్గాలు మళ్ళీపోయిన పరిస్థితి. మరి నువ్వు ఈ సందర్భంగా అడుగుతున్నావు కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. సార్, నరసరావుపేట నియోజకవర్గం నుంచి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేద్దాం అనుకుని కూడా విరమించుకున్నాను. అనిల్ కుమార్ యాదవ్ నా వరుసగా తమ్ముళ్ళు అంటాడు అనుకో, వయసులో చిన్నోడు కాబట్టి. సార్, ఆయనకు ఫుల్గా సపోర్ట్ చేయడానికి, ఆయన తరఫున ఒక 1 వారం రోజుల పాటు ప్రచారంలోకి వెళ్ళడానికి, గుంటూరుకి, ఒంగోలుకి వెళ్ళడానికి నేను మెంటల్గా, ఫిజికల్గా సిద్ధపడిపోయాను. మోస్ట్ ప్రాబ్లీ రేపు మండే నుంచి వెళ్తాను నేను. ఓకే. ఐఎమ్ గోయింగ్ టు నరసరావుపేట. అక్కడి నుంచి మరి ఎక్కడెక్కడికి తీసుకెళ్తారో నాకు తెలియదు. ఇన్ని రోజుల నుంచి నేను టీవీలో, వీడియోలో ఏ విషయాలు అయితే చెప్తున్నానో ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ విషయాలు చెప్పడానికే వెళ్తున్నాను. ఓకే. నన్ను చెప్పమంటే నేను చెప్తా. నువ్వు చెప్పేది ఏంది రావా మాకు తెలుసు అన్నాడు అనుకోండి, ఎవరు మన అనిల్ కుమార్ యాదవే అన్నాడు అనుకో, మా తెలుసు రాయా నువ్వు చెప్పేది ఏంది అన్నాడు అనుకో, నమస్తే అన్న పోతాను, నా పాటికి నేను హైదరాబాద్ వస్తాను. నాకు పోయేది ఏముంది, నాకు పోయేది ఏం లేదుగా. ఓకే. ఇప్పుడు ఒంగోలు నుంచి ఆయన పోటీ చేస్తున్నాడు, ఎవరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
ఒంగోలు నుంచి ఆయనేగా చేస్తారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయన కూడా అదే మాట అన్నాడు అనుకో, మీరు నాతో పాటు రండి సార్, మీకు తెలిసిన 4 విషయాలు చెప్పండి అన్నాడు అనుకో, మంచిదే. నువ్వు చెప్పేది ఏంది పోవా, హైదరాబాద్లో కూర్చొని నీ మాత్రం మాకు తెలియదా అన్నాడు అనుకో, నమస్తే అండి పెద్దిరెడ్డి గారు, నమస్తే బాబు, మనకు పోయేది ఏముంటుంది. ఓకే, వీళ్ళందరూ ఈ విధంగా అన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గెలవడం గ్యారంటీ. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకొని గెలిచేవాళ్ళే. జగన్మోహన్ రెడ్డి 80%, వీళ్ళందరూ 20%. అంతా జగన్మోహన్ రెడ్డి మీద పెడితే ఆయన మటుకు ఎన్ని రోజులు తిరుగుతాడు, ఎంతమంది దగ్గర తిరుగుతాడు, ఏమని చెప్తాడా? లోకల్గా ఉండేటంటే ఎమ్మెల్యేలు ఎంపీలు బాధ్యత తీసుకోవాలిగా. అవును, ఇప్పుడు నర్సాపేట ఎంపీ ఇప్పుడు ఆయనే ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు. నర్సాపేట నియోజకవర్గం ఎప్పుడు ఏర్పడింది, ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంది, వీళ్ళ అవసరాలు ఏంది చెప్పాలిగా. అది కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్పాలంటే ఎట్టా? అంతే కదా. మరి వీళ్ళందరూ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ హైదరాబాద్లో ఉంటారు. ఓకే, ఎప్పుడన్నా అసెంబ్లీ జరిగినప్పుడు అక్కడికి పోవడము, సంగతి సమాచారం చేస్తుంటారు. ఆ వైజాగ్లో ఉండేవాళ్ళు అయితే ఆ ప్రాంతంలోనే ఉంటారు. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళందరూ వైజాగ్లో ఉంటారు. చాలామంది హైదరాబాద్లో ఉంటారు. కొంతమంది ఏమో కడపలో ఉన్నారు, కొంతమంది ఏమో తిరుపతిలో సెటిల్డ్. ఇంతేగా వీళ్ళు ఉండేది. ఓకే, ఆ నియోజకవర్గాలకి వెళితే వాళ్ళ దాని గురించి తెలుస్తుంది. చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అందరూ ఉండరు. అందరూ జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడ్డాడు స్వామి. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంది, జాతస్య మరణం ధ్రువం, తప్పదు కదా. అవును, మరి ఆయన చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పోయి బీజేపీలోనో వైసీపీలోనో జాయిన్ అవుతారు. ఎవడో ఉన్నాడు తెలుగుదేశంలో. ఓకే, ఎందుకంటే బాబు గారి సంగతి తెలుసు, ఇది ఎర్ర పుస్తకం సంగతి తెలుసు. అవును, ఆయన బాలకృష్ణ ఇద్దరు కొట్టుకున్నా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు అధ్యక్ష పదవి కోసం. అలా ఉంటుంది అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కోఆపరేట్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి కోఆపరేట్ చేయండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలక్షన్లు పీస్ఫుల్గా జరిగాయి అనేటువంటి పేరు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రావాలి. NFI 5% ఓటింగ్ తగ్గకూడదు. ఓకే, రైట్. ఇంకా ఏమైనా కావాలా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ అనాలిసిస్. సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు CA నాగార్జున రెడ్డి గారితో ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.